అవును, అంత డబ్బు వసూలు చేశాక కూడా మందిర నిర్మాణం ఎందుకు ప్రారంభించలేదు? తానీషా ప్రభువుల అనుమతి కోరుతూ లేఖ పంపించాను. ఇంకా ఆజ్ఞ రాలేదు. మందిర నిర్మాణానికి కావలసింది ఆ ప్రభువుల ఆజ్ఞ కాదు, శ్రీరామచంద్ర ప్రభువు ఆజ్ఞ. అది ఎప్పుడో జరిగిపోయింది. శుభస్య శీఘ్రం. వచ్చే దశమి రోజు శ్రీరామ పట్టాభిషేకానికి వశిష్ఠుల వారు పెట్టిన శుభముహూర్తం. మందిర నిర్మాణానికి ఆ ముహూర్తమే దివ్యంగా ఉంటుంది. ఏమిటి ఏమిటి ఏమిటేమిటి ఏమిటయ్యా? ఏమిటి దివ్యంగా ఉండేది? వెలక్కాయ్. వశిష్ఠుడు ముహూర్తం పెట్టడం ఏమిటయ్యా వంకాయ్? ఆ దండక ముహూర్తం వల్లే 14 ఏళ్ళు దండకారణ్యంలో పడి బూడిద గుమ్మడికాయలు తిన్నాడయ్యా మా శ్రీరామచంద్రుడు. నాకు తెలిసి అడుగుతున్నాను, ఒక ముసలమారు గుడికి ముహూర్తం పెట్టడం ములక్కాయ్. ఏమిటా చూపు? ఎండు మిరపకాయలు నవిల వాళ్ళలాగా. ఏం మింగుతావా? మింగు. నువ్వు నిజంగా దమ్మున్నవాడివైతే ఈ దద్దోజనం ధర్మాచార్యులు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్వు చెప్పిన సమాధానం సరైనదైతే నా పిలక కత్తిరించుకొని గడ్డం పెంచుకుంటాను. కాకపోతే నువ్వు గడ్డం కత్తిరించుకొని పిలక పెంచుకోవాలి. బ్రహ్మర్షి వశిష్ఠుల వారి గురించి మాట్లాడే అర్హత మనకు లేదని నా అభిప్రాయం. ఆయన పెట్టిన ముహూర్తానికే రాముడి పాదుకలు, చెప్పులు రాజ్యమేలే. శ్రీరాముడు వైకుంఠనారాయణుడని, ఆయన అవతరించింది దుష్ట శిక్షణ కోసమేనని ఆ మహర్షికి బాగా తెలుసు. ముహూర్తం పెట్టింది ఆ పని కోసమే. ఇదిగో, ఇంకొకసారి నీ తురక రామాయణం నాకు వినిపించావంటే నీ గడ్డం కొబ్బరి పీచు పీకినట్టు పీకేస్తాను. ఆ తర్వాత తురక తుత్తురి వాయించుకోవాల్సి వస్తుంది. దద్దోజనం ఆచార్యుల వారు తురక అంటున్నారు. బీబీ నాంచారమ్మని వెంకటేశ్వరుడు కళ్యాణం ఆడిన దగ్గర నుండి మనం బంధువులం అయిపోయాం కదా స్వామి. బంధుత్వమా బాదంకాయ? నాకు చిర్రెత్తిందంటే చింతకాయలు రాలిపోతాయి. మూడ్. ఇంకొక మాట మాట్లాడామంటే పొట్లకాయలు. ఈ విషయంలో ఇంకొక మాట మాట్లాడావా మెడకాయ మెలికలు తిరుగుతుంది, తలకాయ ఆయన కాళ్ళ దగ్గర పడుతుంది. వెళ్ళు. గురుదేవ, ఆలయ నిర్మాణం మీరు చెప్పిన ముహూర్తానికే మొదలవుతుంది. మా గురించి చెప్పు. చెప్పుట మరచి తిని పింగళి మామగారు, ఈయన మా గురువు గారు. వారి మాటే మాకు వేదం. ఆయన జ్యోతిష శాస్త్రాన్ని తెగ రుబ్బి తెగ తాగినారు. తమ నామధేయము శేషభిష గారు.